హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ వాగ్దేవి ఎడ్యుకేషన్స్. సో మన శ్రీ వాగ్దేవి యూపీఎస్లో అంగరంగ వైభవంగా మన యొక్క ముందస్తు బతుకమ్మ వేడుకలను అయితే స్టార్ట్ చేసేసుకున్నామండి. ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. వాళ్ళు ఎవరో కాదు, మన పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్, మీరు వచ్చారు, అన్నిట్లలో పార్టిసిపేట్ చేశారు అండ్ మీరందరూ కలిసి ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి. ఈ కాన్సెప్ట్ మేము అనుకున్నామండి, అనుకొని ఒక 5 minutesలోనే స్టార్ట్ చేసేసుకున్నాము. మా కాన్సెప్ట్ ఏంటంటే ట్రెడిషన్ విత్ ఎడ్యుకేషన్. మన పిల్లలకి మన ధర్మం సంబంధించింది, మన తెలుగు పండుగకు సంబంధించిన ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటాం కదా. మరి ఇదేందుకు ఒకసారి కాన్సెప్ట్ మనం అనుకుందామని చెప్పేసి అనుకున్న వెంటనే 5 minutesలో స్టార్ట్ చేసుకున్నామండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో వర్ణమాల ఉంటుంది, తెలుగు వర్ణమాల ఆ నుండి రవతి వరకు, అండ్ ఆల్ఫాబెట్స్ ఏ నుండి జెడ్ వరకు, అండ్ నెక్స్ట్ నెంబర్స్ 1 నుండి 20 వరకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ హిందీ వర్ణమాల కూడా ఇందులో మేము అడాప్ట్ చేసుకున్నామండి. అండ్ చాలా చక్కగా రాసుకున్నాము. ఎందుకంటే పిల్లలకు అంటే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏ పాఠశాలలో కూడా ఇది స్టార్ట్ చేయలేరు, బట్ మేము స్టార్ట్ చేస్తాము అండి. ఎందుకు అంటే పిల్లలకు మనం నేర్పుకోవచ్చు ఏంది, ఈ విధంగా కూడా కాన్సెప్ట్ వైజ్లో పిల్లలకి టీచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము అండి. అండ్ ఈ యొక్క సక్సెస్ గురించి, అంటే ఈవెంట్ సక్సెస్ చేయడానికి పేరెంట్స్ ఎంత కృషి చేశారు అనేదాన్ని నేను వర్ణించలేకపోతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అనుకోలేదు ఇంతమంది పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి. యూ మేడ్ దిస్ ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాము. ఈ కాన్సెప్ట్ ఆలోచించిన వితిన్ 5 minutes మేము స్టార్ట్ చేస్తాము, బట్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఒక కామెంట్ రూపంలో మాకు తెలపండి. అండ్ మీ అందరికీ ఫస్ట్గా ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.